అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 4 గుంటూరు జిల్లాలోని నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గుంటూరు ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ సార్ ఉత్తర్వుల ప్రకారం 8 ప్లేసుల్లో వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది నాకాబంది. వీటిలో భాగంగా 8 ప్లేసులకు సంబంధించి 2 ఎస్ఎస్పీలు ఇన్ఛార్జిగా వచ్చినారు. 2 సెక్టర్లు డివైడ్ చేసి, అట్లాగే 4 సెక్టర్లు డివైడ్ చేసి 2 ఎస్ఎస్పీలు ఇన్ఛార్జిగా వచ్చినారు. 4 డిఎస్పీలు వాళ్ళు కన్సర్నల్లో 8 మంది సిఏలు స్టాఫ్తో జరిగింది ఈ నాకాబందీ. ఈ ప్రోగ్రాంలో మొత్తం 198 వెహికల్స్ 193 వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. అవి వివిధ వైలేషన్స్ ఉన్నాయి. చాలా వైలేషన్స్ సంబంధించి లైక్ ట్రిపుల్ రైడింగు, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవటం, నెంబర్ ప్లేట్ లేకపోవటం, డేంజరస్ డ్రైవింగు, ర్యాష్ డ్రైవింగు, మైనర్ బాయ్ ఆర్ గర్ల్ డ్రైవింగు, వితౌట్ లైసెన్స్, ఆర్సీ బుక్ లేకపోవడం, వీటికి సంబంధించి 193 వెహికల్స్. ఈ 193 వెహికల్స్కి బ్రేక్ ఇన్స్పెక్టర్ ద్వారా ఫైన్ వేపిస్తాం. వాటన్నిటిని సీజ్ చేసి ఈరోజు ఫైన్ చేసి రిలీజ్ చేస్తాం. ఎస్పీ గారి ఉద్దేశం ఏంటంటే, సార్ యొక్క ఉత్తర్వుల ఉద్దేశం ఏంటంటే, ఈ వెహికల్ చెకింగ్ చేయడం ద్వారా ట్రాఫిక్ క్రమబద్ధీకరించడం ఒకటి, రెండోది ప్రమాదాలు నివారించడం, మూడోది ఏదైతే నంబర్ ప్లేట్ లేకుండా ఉన్న వెహికల్స్లో దొంగ నంబర్ ప్లేట్ ఉన్న వెహికల్స్ వీటికి సంబంధించి సాంఘిక కార్యక్రమాలకు వాడతారు. లైక్ దొంగతనాలకి, లేదు ఏదైనా యాక్సిడెంట్ వెళ్ళిపోవడం, పారిపోవడం, ఇలాంటి వాటిలో దొరకడానికి ట్రై చేస్తారు. వీటిని కంట్రోల్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్స్ పెడతాం అనమాట. ఇది కంటిన్యూగా ఉంటుంది. ఈ రోజు ఆగిపోయేది ఎవ్రీ మంత్, ప్రతి వీక్ ఒక స్టేషన్లో నడుస్తూ ఉంటుంది. టౌన్లో కానీ బయట కానీ మన జిల్లాలో. దీనికి సంబంధించి సార్ ఒక రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్నారు. దాని ప్రకారం ఫాలో అప్ అవుతుంది. 1-2 సార్లు అయితే తక్కువ ఫైన్ సరిపోద్ది. కార్డు ఫైన్ కనుక పడితే అకార్డింగ్ టు ఎంవై యాక్ట్ ఇంక ఎక్కువ ఫైన్ పడడానికి అవకాశం తీసుకోవచ్చు. వాటి మీద కాన్సన్ట్రేషన్ ఇచ్చింది. ఏదైతే బుల్లెట్స్, కొంచెం పెద్ద వెహికల్స్ ఉన్నాయి, వీటిలో వాటి సైలెన్సర్లు తీసేసి సైలెన్సర్ ఎక్కువ సౌండ్ వచ్చే విధంగా చేస్తారు. అట్లాంటి మాకు 100 కానీ 112 డైల్కి కానీ, లేదా మా ఈస్ట్ ట్రాఫిక్, వెస్ట్ ట్రాఫిక్ కానీ, కన్సర్న్ పిఎస్కి కానీ ఇన్ఫామ్ చేస్తే డెఫినెట్గా వాటిని సీజ్ చేస్తాం. అసలు సార్ యొక్క ఉద్దేశం కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. పబ్లిక్ న్యూసెన్స్ ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువ అవుతుంది. దానివల్ల మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.